సో నువ్వు చేసే పని కలెక్షన్. బండి డ్యూ, ఫైనాన్స్, చిట్స్ అని నా డబ్బు చాలా మంది దగ్గర ఇరుక్కుపోయింది. అదంతా నువ్వు కలెక్ట్ చేసి తీసుకురావాలి, ఓకేనా? ఆ తర్వాత నీ దగ్గర బండి ఉందా? బైక్, బండి. ఈ పనికి అది చాలా ముఖ్యం. పెట్రోల్కి డబ్బులు నేను ఇస్తాను. 2 నెలలు కరెక్ట్ గా పనిచేయి, తర్వాత నేనే బండి ఇస్తాను. నీ జీతం 15,000. డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసావు అనుకో, కమిషన్ కూడా తీసుకోవచ్చు. కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే రేపే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి పెట్టుకుంటాను. కానీ ఇప్పుడే చెప్పాలి, నాకు ఫీల్డ్ లో వారం నుంచి మనిషి లేక కలెక్షన్స్ అన్ని చాలా డల్ గా ఉన్నాయి. నీకు ఇష్టం అయితే రేపు ఉదయమే త్వరగా వచ్చి జాయిన్ అయిపో. ఇదిగో రాఘవన్తో చెప్పు. థ్యాంక్ యూ సార్. ఎంతమ్మా? 50,000 సార్. వస్తాను సార్. మందుల వల్లేమో కాస్త గేరగా ఉంది కృష్ణ. ఇంగ్లీష్ మెడిసిన్ కదా, అందుకే టీ తాగాలనిపించింది. ఇప్పుడు ఎలా ఉందనా? పర్వాలేదా? ప్రాబ్లం ఏమి లేదుగా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు. డ్యూటీకి వెళ్దామని బయలుదేరాను. అందరూ 2 రోజులు రెస్ట్ తీసుకోమని బలవంతం చేశారు. సరే అని నేను వచ్చేసాను. టీ తాగు కృష్ణ. తర్వాత సుందరం గారితో మాట్లాడాను. రేపే కదా నిన్ను జాయిన్ అవ్వమంది. కొంచెం కష్టమైన పనైనా గానీ పని చేసేదాన్ని బట్టి సుందరం గారితో చెప్పి కాస్త డబ్బులు ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నెల కాస్త జీతంలో తీసుకోమందాం. నచ్చకపోతే వద్దులే కృష్ణ. అలాంటిదేమీ లేదన్నా. నేను రేపు పనికి వెళ్ళాలంటే బండి కావాలి, బైక్ ఖచ్చితంగా ఉండాలంట. కంపెనీ వాళ్ళు ఇవ్వరా? 2 నెలల తర్వాత ఇస్తారంట. అప్పటిదాకా పెట్రోల్ డబ్బులు మాత్రమే ఇస్తామన్నారు. బస్సులో వెళ్తే టైంకి వెళ్ళటం కుదరదు, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. మీ ఫ్రెండ్స్ని అడగకపోయావా? రఫీక్ని అడిగాను. వెళ్ళేది రఫీకే కదా. సరే వెళ్ళు, ముందా బండి విషయం చూసుకో. రేపు ఎలాగైనా నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వాలి. రేపే నీకు బైక్ కావాలా? రేపు పనికి వెళ్ళాలి. నైట్ లోపల బైక్ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చాడైతే నేనేం చేయాలి? మన జీవాకి తెలుసుగా. ఏ జీవా అంటున్నావు? వైజాగ్ లో కస్టమ్స్ ఐటమ్స్ అన్ని మారుస్తుంటాడుగా. అతని దగ్గర బండి ఉంది, రెండుకి కావాలంటే దొరుకుతుంది. మామ, నాకంతగా ఆయన తెలీదురా. నీకు తెలిస్తే నువ్వు కొంచెం ఫోన్ చేసి చెప్పరా. సరే మామ, వాడికి నాకు అస్సలు పడదు, అందుకని నేను మాట్లాడితే పని జరగదు. అది పెద్ద విషయమేం కాదు, 1 నెల అడ్వాన్స్ అడుగుతాడంతే. వస్తా చూద్దామా? సరే ఓకే మామ, నేను వెళ్ళి కలుస్తాను. ఈ బండి ఎవరిది? ఇది కుమారన్న బండి. రాత్రి మందు కొట్టేంత వరకు ఈ బండితో ఫుల్ పని ఉంటుంది. బండి దొరికితే ఫోన్ చేస్తారా? ఓకే, బాయ్. స్వాతి, తినే ముందు నేను మాత్ర వేసుకోవాలి. ఆ మాత్ర కాసిన నీళ్లు ఇవ్వమ్మా. అన్ని ఒంటరిగా చేయటం తెలుసు కదా, ఇది కూడా ఒంటరిగా చేసుకోవచ్చు కదా. మాత్రలు తీసి ఇవ్వటానికి మాత్రం ఒక మనిషి కావాలా? అమ్మా, నువ్వింకా మర్చిపోలేదా? నేను చెప్పాను కదా, నీతో చెప్తే నువ్వు లీవ్ పెట్టి వస్తావు, అందుకే చెప్పలేదమ్మా. లేదు, ఇక మీదట నేను లీవ్ పెట్టను. ఇక మీదట ఎవరికేం జరిగినా, ఎవరు చచ్చినా నాకేం చెప్పకండి. అవును, నేను 1 రోజు లీవ్ పెడితే ఈ ఆంధ్ర మొత్తం పెట్రోల్ లేకుండా ఏడుస్తుంది.